అండి నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కానీ రైతుల సమస్యలు తీసే నాయకుడు అయితే వస్తలేడు. కేవలం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు, రైతుల భూ సమస్యలు ఉన్నాయి కదా, ఆ భూ సమస్యలు తీరాలంటే ధరణి అని తీసుకొస్తా అని చెప్పి ధరణి తీసుకొచ్చిండు. ఆ ధరణి ద్వారా ఎవరి బతుకులు మారినాయి. ఇక అదట్లుంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించిన సమస్యలు మొత్తం మేము తీరుస్తాం, అసలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళు ఏం చేసిర్రు, ఆ ధరణి ఉంటేనే మొత్తం ఇబ్బందులు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అని అన్నారు. వీళ్ళు కొత్తగా ఏం చేసిర్రు, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిర్రు. ఈ భూభారతి చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చిర్రు. ఇది అంతా మంచిగానే ఉంది, కానీ సేమ్ పాత పద్ధతిలో ఎట్లా సమస్యలు ఉన్నాయో అదే పద్ధతిలో సమస్యలు అవుతున్నాయి. పేరు మారింది అంతే, ఆ సాఫ్ట్వేర్ కింద ఏం కూడా మారలే. ఇక చూద్దాం రైతులు ఎంత ఇబ్బంది పడుతుర్రో. పేరే మారింది, సాఫ్ట్వేర్ అదే, సమస్యలు అవే. చూసిరా, కేవలం ధరణి ప్లేస్ లా భూభారతి అనే పోర్టల్ తీసుకొచ్చి పేరు మార్చి పెట్టిర్రు. ఆ తీసేసి ఆ స్టిక్కర్ తీసేసి స్టిక్కర్ అతికేసినట్టుంది కథ ప్రభుత్వాన్ని. భూమి రైతుకు జీవనాధారం, ఆ భూమి హక్కులే ప్రశ్నార్థకంగా మారితే రైతు జీవితం అస్వస్థకు మారుతుంది. తెలంగాణలో భూ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ నుంచి ఉద్దేశాలతో ప్రారంభమైనప్పటికీ భూమి రైతుకు జీవనాధారం, ఆ భూమి హక్కులే ప్రశ్నార్థకంగా మారితే రైతు జీవితం అస్వస్థం అవుతుంది. తెలంగాణలో భూ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ మంచి ఉద్దేశాలతో ప్రారంభమైనప్పటికీ అమల్లోకి తీవ్రమైన వైఫల్యానికి లోనై రైతులను నిస్సహాయ స్థితికి నెట్టింది. ధరణి స్థానంలో భూభారతి వచ్చిన సమస్య పరిష్కారం మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉంది. పేర్లు మారాయి, రంగులు మారాయి, కానీ రైతు బాధ మాత్రం మారడం లేదు. చూసిర్రా, కేవలం ఇగో ధరణి గిట్లుండే కదా, ఏమన్నా అంటే ఇట్లా ఇక ప్రభుత్వాలే మారుతున్నాయి. ప్రభుత్వాలు ఏంది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించుకున్నాక బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ప్రభుత్వాల పేర్లు మారినట్టు ఈ వెబ్సైట్ల పేర్లు మారినాయి. అప్పుడు ధరణి అని ఇట్లా చేతులు పెట్టిర్రు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిర్రు. ఏం మారినాయి? తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ రైతులకు సంబంధించిన గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ధరణి వల్ల అవకతవకాలు జరిగినాయి, భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి విచ్చలవిడి అక్రమాలు జరిగినాయని చెప్పుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను మారుతాయి, వాళ్ళ సమస్యలు తీరుస్తారు అని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా గట్టినే ఉన్నది. మరి రైతుల సమస్యలు ఏ ప్రభుత్వాలు తీరుస్తారు? ఈ రాజకీయ నాయకులకు ఎలక్షన్లు వస్తే ప్రజలు గుర్తుకొచ్చి ప్రజల దగ్గరికి పోతారు. ఏమనంటే మీ సమస్యలు మేము తీర్చుతాము, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటామంటారు. వీళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటూ కాదు, వీళ్ళు గట్టగెక్కనే కాలుతో అనిపిస్తుర్రు. ఇట్లా చేస్తుర్రు మొత్తం తెలంగాణలో. కేవలం పేరుకే ప్రభుత్వాలు మారుతున్నాయి, పేరుకే ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతులకు మాత్రం కన్నీళ్ళే మిగులుతున్నాయి. చూడు, ఈ బొమ్మలు ఎందుకు పెట్టిరు, ఈ ఫోటోలు ఎందుకు మార్చిర్రు? సాఫ్ట్వేర్ మొత్తం అదే విధంగా ఉందట. ఇగో సాఫ్ట్వేర్ అదే, సమస్యలు గవే, గట్లనే ఉండే. రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తుర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము అసలు రైతులకు ఎట్లా ఇబ్బంది లేకుండా మొత్తం చేస్తామని చెప్తుర్రు. ధరణి భూభారతిగా మార్చినప్పటికీ మౌలిక సమస్యలు అలాగే ఉన్నాయి. ధరణి ద్వారా ఏర్పడిన భూ సమస్యలు ఇప్పటికీ భూభారతి ద్వారా పరిష్కారం కాలేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు. చెప్పుర్రి, మీరు దీనికి సమాధానం చెప్పుర్రి. రైతులకు మేలు చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ధరణి వ్యవస్థను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూమి హక్కులు టైటిల్ రెవెన్యూ రికార్డులోకి బదిలీ చేయాలనే లక్ష్యంతో సాపిగా సమయానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్ తేదీ ఖరారు వంటి విధానాలు ప్రవేశపెట్టింది. కానీ అమల్లో ఘోర వైఫల్యాలు ఎదురైంది. దీని ఫలితంగా అనేక సమస్యలు తలెత్తాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి ఆధార్ కార్డుల్లో తప్పులు పడ్డాయి, మరికొందరికి పాస్ పుస్తకాల్లో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఆధార్లో తప్పులను సరి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ భూమికి సంబంధించిన పాస్బుక్ లో పడ్డ తప్పులను సరిచేయడం మాత్రం కష్టసాధ్యంగా మారింది. కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో పడిపోయి అవసరానికి భూమిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి నిషేధిత జాబితాలో పడిన భూములు ఇప్పటికీ బ్లాక్ లోనే ఉండిపోయాయి. చూసిర్రా,
ఆధార్ కార్డుల తప్పుల వైఫల్యాలు, తర్వాత వచ్చేసి పాస్బుక్ల తప్పుల వైఫల్యాల వల్ల ఇవాళ రైతులకు వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా, వాళ్ళకు అవసరం ఉండి అమ్ముకోవాలన్నా, అప్పులు కట్టుకోవాలన్నా, జాగ అమ్ముకుందామంటే ఉన్న భూమిని చూసి ముడుచుకొని రైతులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ జాగాను అమ్ముకుందామంటే ఆ జాగా ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలంటే దాంట్లో తప్పులు ఉన్నాయి. కొన్ని బ్లాక్ లిస్ట్ లో పడిపోయినాయి అట సర్వే నంబర్లు. ఇట్లా ఈ ధరణి వ్యవస్థ భూభారతి తీసుకొచ్చిర్రు, ఇట్లా మారుస్తాము రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగద్దని చెప్పి. ఏడ మారుతున్నాయి, ఎవరి బతుకులు మారుతున్నాయి? అసలు సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి ఈ ధరణి వైఫల్యమే ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైటే, వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధికారంలోకి వచ్చేటప్పుడు? ధరణి సమస్యలు, ధరణి వల్ల వేల కొద్ది ఎకరాల భూములు కబ్జాలకు గురైనాయి, ఎకరాల భూములు ఆ కబ్జాదారులు కబ్జా చేసిరు అని చెప్పి వచ్చిర్రు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి సమస్యలు తీరుస్తాము, అసలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. వాస్తవం ఈ ముచ్చట మాత్రం. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ భూభారతి చట్టం తీసుకొస్తే ఎవరి బతుకులు మారుతున్నాయి? సమస్యలు అట్లనే ఉన్నాయి, కేవలం బొమ్మలు మారినాయి. ఇటు చేతులు పోయి అటు తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది. అందులో భాగంగానే గతంలో కలెక్టర్ చేతిలో మాత్రమే ఉన్న అధికారాన్ని ఇప్పుడు తహసీల్దార్ ఆర్డీఓలకు కూడా విస్తరించారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. గతంలో ధరణి ద్వారా సమస్యలు పరిష్కరించాలంటే కలెక్టరే ఉండే ఓన్లీ. ఇప్పుడు తహసీల్దారు, ఆర్డీఓ వీళ్ళందరికీ అప్పచెప్పినా ఇంతవరకు పనులు మాత్రం అవుతలేవు. మరి ఎవరి లోపం? ఆ తప్పులను సరిదిద్దడానికి ఆన్లైన్లో ఫిర్యాదులు చేసి ఎటు తేలక ఆశలు వదులుకునే స్థితికి రైతులు చేరుకున్నారు. మా ఊర్లో నిస్సహాయులైన ఒక వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన దీనికి నిదర్శనం. చూడు రియా, వాస్తవానికి ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పోతే మా పాస్బుక్ అత్తలేదు బిడ్డ, మా పాస్బుక్ ఇంతవరకు అత్తలేదు, మా భూమి మాకు చేద్దామంటే వాళ్ళు ఏమో తప్పులు ఉన్నాయట, ఏమో సర్టిఫికేట్లు కావాలంటారు. ఇవే సమస్యలు వస్తాయి. ఇంత దారుణంగా ఇంత దారుణంగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట చెప్పుకుంటూ పోతున్నారు. ఓ పౌరుడు ఓపిక నశించి తహసీల్దార్ పై కిరోసిన్ పోసి కాలబెట్టిన ఉదంతం కూడా అందరికీ తెలిసిందే. గతంలో మనకు తెలుసు, గతంలో జరిగింది. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి కాలబెట్టింది. తిరిగి యాస్తకొచ్చి విసుగొచ్చి ఒక తహసీల్దార్ బదిలీ అయ్యే రాత్రే దొంగ ప్రొసీడింగ్ పాత తేదీలో నోటీసులు సృష్టించి అక్రమంగా మ్యుటేషన్లు చేసి పాస్బుక్ పై సంతకాలు పెట్టి లక్షల్లో దండుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. చూడు రియా, అంటే తహసీల్దార్ ఇక రేపైతే ట్రాన్స్ఫర్ అవుతున్నా అనే తహసీల్దార్ ఉంటాడు కదా, అట్లా అయ్యా వాళ్ళు రేపు ట్రాన్స్ఫర్ అవుతున్నా అంటే ఇక మొటేషన్లు చేసి పాస్బుక్ లో సంతకాలు పెట్టి అయ్యా జేబు నింపుకొని పోతాడు. కథ వాళ్ళు పోతారు. తర్వాత మీతో పరిస్థితి ఏంది? ఇక లంచం ఇవ్వని రైతుల భూములు అక్రమదారుల పేర్లకు మార్చి వారి నుంచి లంచాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో. అలాంటి సంఘటనలు దాదాపు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఎన్నో అక్రమాలు జరిగినాయి. ఎంతో మంది రైతుల భూములను నాకు కబ్జా చేసిండు, నా భూమి వాని పేరు మీద ఎక్కిందని ఎంతో మంది రైతులు ఇప్పుడు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ రోజు తిరుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అంటే ఎందుకోసం రావడం లేదు? అధికారుల వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా? కేవలం ప్రభుత్వం అధికారంలోకి అధికారంలోకి రానికి రైతులను, ప్రజలను మోసం చేసుకుంటే ఇట్లా అధికారంలోకి వస్తున్నాయి. కేవలం ఇగో సాఫ్ట్వేర్ సరి చేయాల్సిందే. ఇన్ని రోజులు అవుతుంది ఇప్పుడు దరిదాపు భూభారతి వచ్చి, ఎప్పుడు సంవత్సర కాలం దగ్గరకు వచ్చింది.
దగ్గర దగ్గర సంవత్సర కాలం అయిపోతుంది. సంవత్సర కాలం అయిపోతున్నా కానీ బొమ్మలు మారినాయి కానీ సాఫ్ట్వేర్ అదే ఉందట. మరి ఎందుకోసం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు మీరు? భూభారతి ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, రైతుల సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్తారు కదా అధికారంలోకి వచ్చేటప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులందరికీ భూ సర్వే చేయిస్తామని ప్రకటించడం మంచి నిర్ణయమే. దాని ద్వారా కనీసం 70% సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ 2 ఏళ్లుగా గడిచినా ఆ హామీ అమల్లోకి రాలేదు. చూడుర్రి, సర్వే చేపిస్తామని చెప్పిర్రు, 2 సంవత్సరాలు అవుతుందట. 2 సంవత్సరాలు అయినా అది ఇంతవరకు అమల్లోకి వస్తలేదట. ప్రభుత్వం తలుచుకుంటే భూ సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించగలదు. రైటే కదా? ప్రభుత్వం తలుచుకుంటే ఎంతటి పెద్ద సమస్య అయినా తక్షణమే సాల్వ్ చేయగలుగుతుంది. మరి ఎందుకోసం చేస్తలేరు? కేవలం అధికారం కోసము ఇట్లా ప్రజలను మాయబెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ అధికారంలోకి వచ్చినాక ఇక ప్రభుత్వాలు నడుస్తూనే ఉంటే ఏం చేస్తారనే ఉద్దేశం కొద్దీ ఇట్లా నడిపిస్తారు కదా. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన చలన్ స్కామ్ ద్వారా వ్యవస్థలో అవినీతి ఇంకా కొనసాగుతుందని స్పష్టమైంది. డేటాను తారుమారు చేయగల లోపాలు ఉన్నాయని రుజువైంది. వాటిని తక్షణమే సాఫ్ట్వేర్ మార్పుల ద్వారా సరిచేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో నిజమైన మార్పు రాలే. మ్యూటేషన్లు, లంచాలు, కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుడాలు యథావిధిగా కొనసాగుతుండడంతో సమయానికి వ్యవసాయం చేసుకోని పరిస్థితి, పైగా అవసరాలకు భూమి అమ్ముకోలేక కాలుగుణంగా దున్నుకోలేక రైతు నిరాశలో కుంగిపోతున్నారు. మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో కేవలము రైతులను, ప్రజలను మోసం చేసుకుంటా ప్రభుత్వాలు గద్దెనెక్కుతున్నాయి. వాళ్ళ స్వార్థాల కోసము మేము మీకు ఈ హామీలు ఇస్తాము, అది చేస్తామని చెప్పి విచ్చలవిడిగా హామీలు ఇచ్చుకుంటా గద్దెనెక్కుకుంటా రైతులను మోసం చేస్తున్నారు. మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతున్నాయి, రైతుల సమస్యలు ఎందుకు సాల్వ్ అయితలేవు? భూమి అమ్ముకుందామని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఆ భూమిలో మార్పులు చేర్పులు లేక అట్లనే కుంగిపోతున్నారు రైతులు. వాళ్ళే కుమిలిపోతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఎందుకోసం? ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా తక్షణమే చర్య తీసుకొని చేస్తుంది. కేవలం బొమ్మలు మార్చుడు కాదు రేవంత్ రెడ్డి గారు, ఈ రైతుల కన్నీళ్లు తుడుగురి. మీరు ఫస్ట్ రైతుల కన్నీళ్లను తుడిచి మీరు తెలంగాణను దేశంలోనే రోడ్డు మోడల్గా చేసుకోరు ఫస్ట్.